అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి భాగోతం, హైడ్రా భాగోతం అన్నీ ఆడ హైకోర్టు ముందర తేలిపోయినాయి, ఎల్లెలకల పడ్డారు వీళ్ళు. హైడ్రా తతంగం ఏందో మనం కూడా నేను చూసినాం కదా. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ దగ్గర పోయి అసలు పక్కనున్న బిల్డింగ్స్ ఏవి ఎఫ్టీఐలో లేనిది, లోపలికున్న బిల్డింగ్ ఎఫ్టీఐలో ఎట్లా ఉంటుంది ఏంది అంటే వీళ్ళు దేనికోసం వాడుతున్నారు, హైడ్రాను దేనికోసం వాడుతున్నారు, రాజకీయం కోసం వాడుతున్నారు, బ్లాక్మెయిల్ కోసం వాడుతున్నారు, వాళ్ళ పడనోళ్ళ మీద పగ తీర్చుకోనికే వాడుతున్నారు అనేది మనకు అక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ దగ్గర చూస్తే అర్థమైంది. ఇక్కడ సోమాజిగూడ ఇప్పుడు ఈ ఇష్యూలా ఇది అందరికీ తెలంగాణ అందరి నోట్లో ఉంది ఈ ఇష్యూ. అయినా సరే బట్టలు ఇప్పి అంటే ఎవరికైనా ఉంటుంది కదా కొంచెం ఏమంటారు మన భాషలో అయితే సిగ్గు అంటాం, చెప్పే ముందు కొద్దిగా సిగ్గు పడాలి కదా. గవర్నమెంట్కి ఆ సిగ్గు కూడా ఏం పడలేదు. హైకోర్టులో చెప్పేసింది సల్కన్ చెరువు అక్బరుద్దీన్ కాలేజీల గురించి. అసలు ఆ కాలేజీలు ఎఫ్టీఏలో లేవంట, చెరువులో లేవంట. హైకోర్టు చేసిన క్వశ్చన్లకు ముఖాలు మాడిపోయినాయి వీళ్ళవి. ఇంకా ఎప్పుడు వీళ్ళు నీతి వాక్యాలు మాట్లాడొద్దు, మేము ఇన్ని భూములు కాపాడినామని హైడ్రాని తీసుకొచ్చి మేము దానికోసమని వీళ్ళు నీతి వాక్యాలు మాట్లాడకపోతే మంచిది, లేకపోతే జనం తిట్టుకుంటారు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది ఫోటో మీకు అందరికీ తెలుసు కదా, మనం దాదాపు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ ఫోటో. చెరువు ఇది, ఈ చెరువులో మధ్యలో కాలేజ్ ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్, సల్కం చెరువు, ఓల్డ్ సిటీ, బండ్లగూడ రోడ్. ఇప్పుడు ఏమంటుండ్రు, హైకోర్టు దీని మీద విచారణ నడుపుతుంది. ఒక ఆయన పిటిషన్ వేస్తే అసలు దీన్ని పట్టించుకుంటలేదు, హైడ్రా పట్టించుకుంటలేదు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు అంటే విచారణ జరిగింది. విచారణ జరిగితే వీళ్ళు ఏమంటారు, హైకోర్టుకు వీళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వము, రెవెన్యూ, నీటిపారుదల శాఖ ముగ్గురు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ముగ్గురు ఎంత తమాషా ఉంది చూడు. అంటే డిపార్ట్మెంట్లు ఎవరి చేతిలో నడుస్తున్నాయి, అసలు వీళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారా లేకపోతే ఊడిగాలు చేస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగులు? ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని ముఖ్యమంత్రి హైడ్రా ఏం చెప్తే ఆ రిపోర్ట్ ఇస్తారా? కళ్ళు దొబ్బినాయా? కనిపిస్తలేదా? ఈడ ఎవరికైనా అదే క్వశ్చన్ వస్తుంది. హైకోర్టు అడిగింది మీ కళ్ళు దొబ్బినాయని. ఇది ఎఫ్టీఏలో లేదంట, బఫర్లో లేదంట, ఏడ లేదంట. ఇది అబద్ధమా నిజమా? మీరే కామెంట్ బాక్స్లో చెప్పండి. అట్లే అనిపిస్తుందా? నిజంగానే సల్కం చెరువు లాగానే కనిపిస్తుందా, లేకపోతే ఇది కబ్జా చేసినట్టుగా కనిపిస్తుందా? కబ్జా చేయకపోతే నోటీసులు ఎందుకు ఇచ్చిండ్రు? నోటీసులు ఇచ్చిండ్రు, ఆడిపోయి హైడ్రా ఏంటివి జేసీబీలు పంపించిండ్రు. తర్వాత వాళ్ళు వార్నింగ్ ఇచ్చే వరకు కథం బయటకు వచ్చేసిండ్రు. విద్యా సంవత్సరం అయిపోయినాక చూస్తామన్నాడు. అట్లాంటి 2 విద్యా సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆయన మొన్న సవాలు విసిరిండు అక్బరుద్దీన్, నాది కనుక కూలగొడితే ఇట్లాంటి 100 కడతాను. మరి కబ్జా చేసి 100 కడతా, మొత్తం సల్కం చెరువు మొత్తం కబ్జా చేస్తాడు ఏమన్నాడు, ప్రభుత్వానికి సవాల్ విసిరిండు. ఎవ్వరికి కట్టలేరు, అందరూ సప్రాకుండా అయిపోయినారు, సైలెంట్ అయిపోయినారు. హైడ్రా రంగనాథ్ కూడా. కానీ ఇక్కడ మాత్రం సిగ్గిరిసి హైకోర్టుకు చెప్తే హైకోర్టు ఏమన్నదంటే చాలా తమాషా చేసింది. సల్కం చెరువులో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు మ్యాప్లో స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు, గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎందుకు తగ్గింది చూసిర్రా? ఇక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ దగ్గరనేమో అసలు లేని ఎఫ్టీఎల్ను పెంచి చూపిస్తున్నారు. నాట్ ఓన్లీ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్, చాలా ఏరియాల హైడ్రా ఎక్కడైతే కూల్చిందో పేదల ఇండ్లను, మధ్యతరగతి వాళ్ళ ఇండ్లకు గృహప్రవేశం జరిగిన రోజే ఇల్లు కూల్చి పాపం మూటగట్టుకున్నారో ఆడ లేని ఎఫ్టీఎల్ను పెంచిండ్రు. ఈడ మాత్రం కోర్టుకి ఇచ్చే దగ్గర ఎఫ్టీఎల్ తగ్గించారు. కోర్టు అడిగింది ఎందుకు తగ్గించిరని. గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది, ఈ చెరువు విషయంలో హైడ్రా ఏం చేసింది, నచ్చిన వారిని వదిలేస్తారా? క్లియర్గా అర్థమవుతుంది కదా. కోర్టుకే కనిపించింది, జనాలకు, తెలంగాణ ప్రజలకు కనిపించింది, రేవంత్ రెడ్డి కనపడతలేదు, హైడ్రా రంగనాథ్కు కనిపిస్తలేదు. ఇంత ఓపెన్గా వీళ్ళు ఇక్కడ వాళ్ళేం దాచిపెట్టుకుంటారు, చాలా ఓపెన్గా ఉన్నారు. ఎవ్వరు ఏమన్నా అనుకొని, జనం ఏమన్నా అనుకొని, జనాలు మాలాంటి జర్నలిస్టులు ఏమన్నా మాట్లాడని, ఎవ్వరు ఏమన్నా మాట్లాడుకొని, మేమైతే ఇది కాపాడాలి. ఎందుకు అంటే అక్బరుద్దీన్ వాళ్ళది ఎంఐఎం కాంగ్రెస్ జత ఉన్నారు. ఇప్పుడు పేదల ఇళ్ళు మాత్రం కొనుగొడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక జనాలందరూ పోయి ఎంఐఎంలో ఇరవడం బెటర్. ఆ చెరువు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా కాపాడతారేమో. దేవుడు కాపాడలేకపోతుండు, వీళ్ళు దేవుని కూడా ఎదిరిస్తున్నారు కదా. ప్రకృతి పేరు చెప్పి విధ్వంసం చేస్తున్నారు, ప్రకృతి పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రకృతి పేరు చెప్పి ఉన్నలకు ఒకలాగా లేనులకు ఒకలాగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది.
హైడ్రా పనిచేస్తుంది. మనకు అర్థమైతేనే ఉంది కదా. వాళ్ళకి పగబట్టిన వాళ్ళు ఉంటారు కదా, రేవంత్ రెడ్డికి ఎవరిదైనా పగ ఉంటే ఎంబడే హైడ్రా రంగనాథ్ వచ్చేస్తాడు. అసలు ముఖ్యమంత్రి విలనా తెలంగాణకు అర్థమైతే లేదు. ఏదో తెలంగాణ పాలిట విలన్ లాగా తయారైంది రేవంత్ రెడ్డి గారు. చట్టాలు అందరికి ఒకలాగా పనిచేస్తలేవు. బండి భగీరథ కేసులో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. హైడ్రా లేనులకు ఒకలాక, ఉన్నోళ్ళకు ఒకలాక, రాజకీయ నాయకులకు ఒకలాక, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఒకలాక. ఇదైతే చాలా దారుణమైన ఇష్యూ కదా. ఎవరైనా సల్కన్ చెరువులో కాలేజీలు ఇవి ఎఫ్టీఏలో లేవని ఎవరైనా చెప్పగలరా? అసలు ఇంత క్లియర్గా కనబడుతుంటే లేదు అని చెప్పి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా? ఏమనాలి దాన్ని? ఇంత దారుణంగా. ఇంకా కోర్టు అడిగిన క్వశ్చన్లు ఇంకా 2 చెప్తా వినండి. ఏమని అడుగుతుందంటే, కోర్టు అడిగిన క్వశ్చన్లు, చెరువులో అక్రమ నిర్మాణాలు చొచ్చుకొని వచ్చినట్లు మ్యాపుల్లో స్పష్టంగా కనిపించినప్పటికీ ఎఫ్టీఎల్ అక్రమణ గురి కాలని ఎట్లా చెప్తారు? గత కాస్రా పహానీలో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలు ఉంటే 2016 సల్కన్ చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 39 ఎకరాలు ఉందంటే అప్పుడు. ఇది 39 ఎకరాలు కనిపిస్తుందా ఇప్పుడు? లేదు. 2016లో సల్కన్ చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. అప్పుడున్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? 2016లో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు తగ్గించినట్టు ఈ గవర్నమెంట్ వచ్చి. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఎఫ్టీఎల్ కూడా కాదు అది. 10 ఏళ్ళుగా ఈ చెరువు ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వ సంస్థలు నచ్చిన వారి పట్ల ఒక విధంగా, ఇతరుల పట్ల ఇంకో విధంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. కోర్టు చెప్పింది ఇది. చెరువుల ఆక్రమణ తొలగిస్తున్నామని చెప్తున్న హైడ్రా ఈ చెరువు విషయంలో ఏం చేసిందని ప్రశ్న మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, హెచ్ఎండిఏ ఇలాంటి వివరణ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఇంతకన్నా లాయర్ రక్షణ బాధ్యత ప్రభుత్వాందే. సల్కన్ చెరువు వివాదంపై పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో కొందరు అడుగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ తెలిపారు. కోర్టు విచారణపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోందని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చిండ్రు. అంటే ఈ కేసు వేసిన అడ్వకేట్ను కూడా బెదిరిస్తుండట. మనం ఏం నడుస్తుంది? మన తెలంగాణలో ఉన్నామా, యూపీలోనో, బీహార్లో ఉన్నామా? అసలు ఏం అర్థమైతే లేదు. గవర్నమెంట్ బెదిరించడం ఏంది నాకు అర్థం కాలేదు. గవర్నమెంట్కి ఏం సంబంధం? వాళ్ళు ఎవరో కబ్జా చేసారు, ఎవరో కోర్టుకు పోయినారు. గవర్నమెంట్ పోయి అన్నీ వదిలేసి పోయి కబ్జా కాలేదని చెప్పినారు. ఆ కేసు వేసిన అడ్వకేట్ కూడా బెదిరిస్తున్నారంట. ఆయన కోర్టుకి చెప్పుకున్నాడు నన్ను బెదిరిస్తున్నారని. ఈ వీడియో మీద మీరే జనాలకు ఇట్లాంటి వీడియోలు జనాలకు రీచ్ అవుతారో చూడండి. ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఎట్లా చేస్తుంది, జనాల పట్ల ఎట్లా ఉంది, పొలిటికల్ లీడర్ల పట్ల ఎట్లా ఉంది, సొంత మనుషుల పట్ల ఎట్లా ఉంది, పగబట్టిన వాళ్ళ పట్ల ఎట్లా ప్రభుత్వం ఉంది, హైడ్రా పని ఏంది. దయచేసి షేర్ చేయండి, మీ కామెంట్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.